చూసుకుంటారు. మాకున్న స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. మీరు కూడా ఇంకో టెన్షన్ అయితే మాకు మిగిలేదు ఏం లేదు. ఈ సినిమా బంధం గురించి చెప్పాడు, మనిషికి అహంకారం పనికి రాకూడదు, అందరూ డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పాడు. ఒక ఫ్యామిలీ ఫుల్ ఎమోషన్. నేను ఒకటే చెప్తున్నాను, నేను చేయగలను అనుకోవడం అదేంటి నమ్మకం, నేను మాత్రమే చేయగలను అనుకున్న అహంకారం, మనిషికి అహంకారం ఉండకూడదు. ఈ సినిమాలో ఒకటే చెప్పాడు, రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలదే పాత్ర. జంజీ జనరేషన్, మా అబ్బాయిలు కాపాడండి. ఇప్పటికే భారతీయ జనాభా తగ్గిపోతుంది, మీరు మా అబ్బాయిలు వదిలేస్తే జనాభా కూడా ఇంకా తగ్గిపోతుంది. ఈ సినిమా చూసి అందరూ ప్రేమించండి, నిలబడండి జీవితాంతం. ఒకే అబ్బాయిని ప్రేమించండి. మా అబ్బాయిలు బాధపడుతున్నారు, ఒకే అబ్బాయిని ప్రేమించండి, జీవితాంతం ఆ అబ్బాయితో ఉండండి. మీకు కష్టపడతాడు, మాకు షుగర్లో బీపీలో రాకుండా ఉంటాయి. కానీ జరగాలి కదా పెళ్ళి, ఎవరికైనా జరగాలి కదా. ఏం మరి ఒక గడ్డం పడిపోయి ముసలినే పెళ్లి చేసుకుంటాండ్రు, పెద్ద పెద్దోళ్ళు చూస్తున్నాం మనము. కానీ ఇందులో మరి చెయ్యాలి కదా పెళ్ళి. ఆ తల్లికి పెళ్ళి అనేది జరగకుండా ఆ అమ్మ చనిపోయింది. ఆ చనిపోయిన వల్ల నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క కొడుకు పెళ్లి చేయాలని తల్లి కోరుకుంటుంది. ఆ కోరికని బట్టి నెరవేరకుండా తల్లి చనిపోయింది, శైలాన్ని చనిపోయింది. నాకు మాత్రం చాలా బాధ వచ్చింది. ఆ భగవంతుడు అనమాట తల్లి కొడుకులు విడగేసాడు, ఆ పెళ్లి అవకాశం చేశాడు. నాకు చాలా బాధ వచ్చింది, బాధ. ఎందుకంటే కొడుకు సంతోషంగా ఉండాలా, కొడుకు సంతోషంగా ఉండడమే కాదు, పిల్లలకి తల్లి కావాలా. ఆ పిల్ల అవకాశం చనిపోయింది. అమ్మ సెంటిమెంట్ కూడా బాగుంది. ఇప్పుడు కొడుకు సంతోషం ఉంది కావాలి. ఆ సంతోషాన్ని ఎడదీసండి అయ్యా భగవంతుడు, ఎడదీసండి అయ్యా భగవంతుడు. ఆ బాధ మాత్రం నాకు మామూలు లేదు. ఎందుకంటే ఫస్ట్ నుండి అత్తమ్మ అని పిలువ ఉంటుంది, ఆవిడగా పిలుస్తుంది అత్తమ్మని. కానీ ఆ పిల్ల చేయలేదు చూడు, చనిపోయింది. కనీసం ఒక బాధ కూడా కొడుక్కి చెప్పకంటే అలా శైలాంటి చనిపోయింది మామూలు నిద్రలోనే. రావు 1000 కోట్లు రావు, ఎన్ని కోట్లని రావు ఈ సినిమాకి. ఎందుకంటే మాసోళ్ళకి ఈ సినిమా నప్పదు, ఓన్లీ క్లాస్ వాళ్ళకి మాత్రమే నప్పుతుంది ఈ సినిమా. మన తెలుగు ఇండస్ట్రీలో మనకు తెలుసు త్రివిక్రమ్ గారు ఏ విధంగా రాస్తారు. నువ్వు నాకు నచ్చే సినిమా డైలాగ్ అలాగుంటాయి, పంచి డైలాగులు. అలాగే నువ్వే కావాలి సినిమా పంచి డైలాగ్ అలాగుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఒక జూనియర్ త్రివిక్రమ్ గారు దిగొచ్చారు. వెంకీ అట్లూరి బాబు ఏం రాశాడన్న ఈ సినిమాలో, ఆ కథ ఎట్లా దొరికిందన్న ఆయనకి అబ్బా బుర్ర పిచ్చైపోతున్నా. నేను గజనీ సినిమా చూడలే, నీ జై భీమ్ సినిమా చూడలే, సింగం సినిమా చూడలే, ఈ సినిమా చూసా సూర్య గారిది మించున్నాడన్న. నిజంగా చెప్పాలంటే వెంకీ అట్లూరి పర్ఫెక్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఈ విశ్వనాథ్ సన్. అదే నా సినిమా మామూలుగా లేదన్న బాబు, బుర్రపాడు. అందరికీ పెళ్లి అయితే ఉంటది భార్య. ఈ సినిమాలు ఎరగతీ సినిమా సూర్య మామూలు లేదన్న సినిమా తొలగొట్టేశాడు. సూపర్ హిట్ మూవీ విశ్వనాథ్ సన్. అలా బాగుందమ్మ సినిమా, పిచ్చెక్కించాడు సూర్య మాత్రం యాక్టింగ్. బాబా ఏజ్ సూర్య గారిది 35+ కానీ 50 లోపలేడమ్మా. 35+ లో సూర్య గారు ఉన్నారు. ఒక యంగ్గా నిజంగా చెప్పాలంటే మళ్ళీ జెమిని, నాకు మళ్ళీ గజనీ సినిమా గుర్చేసింది. ఆ ఏజ్లో ఏ సినిమా తీసి జెమిని మన గజని తీసారో అదే ఏజ్లో ఈ సినిమాలో ఉంటాడమ్మా సూర్య. చాలా బాగుంది సూర్య మూవీ. అతను ఫోర్స్ చేయాలి, అతని సబ్జెక్ట్ ఏమడిగిందో అది చేశాడు. అది జనానికి నచ్చితే నచ్చుతుందో లేదా, అతను మాత్రం సబ్జెక్ట్ సిన్సియర్గా న్యాయం చేశాడు. నేను చెప్పినట్టుగా ఒక అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ, ఒక మల్టీ బిలియనీర్కి ఒక కాలేజీ బబ్లీ అమ్మాయికి మధ్యన జరిగిన లవ్ స్టోరీ. ఇది ఇద్దరికి హైయెస్ట్ ఈగోస్, ఇద్దరు మొండోళ్లే. కానీ అమ్మాయి వాడితో షీ కుడెంట్ రెసిస్ట్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ దట్ కైండ్ ఆఫ్ చార్మింగ్ గుడ్ మ్యాన్. అతని రైటింగ్ చాలా సిన్సియర్గా ఉంది. అదే చెప్తాను, అతను ఏం చెప్పాలనుకున్నాడో ఆ కథ ప్రకారం వెళ్ళాడు, క్యారెక్టర్స్ ప్రకారం వెళ్ళాడు. మీకు నాకు నచ్చాలని చెప్పి మధ్యలో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఆదినో ఇలాంటి వాళ్ళందరినీ అతి కామెడీ చేయాల, ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఆ సబ్జెక్ట్ సటిల్. ఇది ఇలాంటి స్లీపర్ హిట్స్ అంటాం మనం. అంటే ఫ్యామిలీస్ వచ్చి చూస్తే చాలా లైక్ చేస్తారు. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ, ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ రవీనా టండన్ గారికి ఇతనికి మధ్య నుండి ఎమోషన్స్ కానీ, మనుషులు జీవితంలో ఎంత మంచివాళ్ళైనా కూడా ఇంపల్సివ్ డెసిషన్స్ అంటాం. ఆ ఇంపల్సివ్ డెసిషన్స్ వలన పిల్లలు ఎంత దెబ్బతింటారు, లైఫ్లో ఫ్యామిలీలో వాల్యూస్ ఎంత దెబ్బతింటాయనేది చాలా అద్భుతంగా షుగర్ కోటెడ్ మెసేజ్ లాగా కూడా ఇచ్చాడు. ఎంత కేర్ఫుల్గా ఉండాలి. కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అండి. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఆయన ఇంత కంప్లీట్ ఫ్యామిలీ మూవీ చేయడం అనేది చాలా గ్రేటు. నాకు తెలిసి ఇంకా వెంకీ అట్లూరి గారు కాబట్టి అది ఆటోమేటిక్గా చూడండి, మొన్న లక్కీ భాస్కర్ వచ్చింది, అది కంప్లీట్ ప్రజెంట్ ఫ్యామిలీ మూవీ. అది ఇక చాలా బాగుంది. మమతా బైజు సూపర్ యాక్షన్, ఆవిడ కనుక ప్రతి సీన్స్లో ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. ఓకే, అంటే ఫైట్లు నరుకుడు లేకుండా కూడా ఇంత ప్లెజెంట్ సినిమా ఒక పెద్ద హీరో తీయచ్చా
అని ఉంటుంది. కంప్లీట్ ఆడియన్స్ అటెండ్ అవుతారు. మేమైతే ఇసిపోయాం. ఈ మధ్య వచ్చే నరుకుడు సినిమాలు, చంపుకోవడాలు, చెవులు పగిలిపోతున్నాయి. ఇది చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అందరూ చూడొచ్చు. అంటే ఏజ్ డిఫరెన్స్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ పాయింట్ అండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ లైన్ అనేది, ఆ స్టోరీ లైను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాకపోతే ఇది ఒక కొత్త ట్రెండ్. ఏంటంటే మీరు అన్నారు కదా, అమ్మాయి ఏజ్ అబ్బాయి ఏజ్ 20 ఏళ్ళ గ్యాప్ అని. ఇప్పుడు అలాగే అబ్బాయిలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అమ్మాయిల కోరికలు ఎక్కువ పెరగడంతో ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి అనుకోండి, ఆ విధంగా వాళ్ళకైనా మ్యారేజ్ అవుతాయి కొంచెం. అది సీనియర్స్ జెంట్స్ కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఈ స్టోరీలో. చాలా బాగుంది. రైట్, కంప్లీట్ ప్లెజెంట్ మూవీ. కంప్లీట్ అందరు కనెక్ట్ అయిపోతారంటారా? 100% అండి. మదర్ సెంటిమెంట్ ఎలా ఉంది? బాగుంది, అది బాగుంది. మదర్ సెంటిమెంట్. ఇప్పుడు హీరోయిన్, ఇప్పుడు హీరో వాళ్ళ ఒక స్టెప్ మదర్ పేరెంట్స్కి దూరం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్, అప్పుడేం ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, కోపము అసూయ అన్నవి ఏజ్ తగ్గట్టుగా అలిసిపోతాయి, ప్రేమ ఆప్యాయతలు నిలబడతాయి, గెలుస్తాయి. అదొక డైలాగు ఎలా రాశారే కానీ అది నిలబడతాయని భలే ప్రూవ్ చేశారు. ఎవరైనా ఉన్నా కూడా దీన్ని చూసి కొంచెం వాళ్ళు కోపం అవి తగ్గించుకొని ఒక ఎఫెక్షన్ పెంచుకునే అవకాశం ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు. హీరోయిన్ యాక్చువల్లీ ఈ మూవీలో ఈక్వల్ పార్ ఉంటుంది సూర్య గారికి, మమిత గారికి. ఆ క్యారెక్టర్ అంత ఫన్ రాసుకోవడం అది నాకు చాలా బాగా అనిపించింది. అది ఒక మెచ్యూర్డ్ రైటింగ్ వెంకీ అట్లూరి గారిది. అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా సూర్య నుంచి ఇలా సినిమాని? అస్సలు లేదండి. అంటే మనకి తమిళ్లో ఈ హీరోస్ చేస్తూ ఉంటారు ఇలాంటి మూవీస్, కానీ ఇది కొంచెం ఇంకొక లెవెల్లో వెళ్ళింది. ఇది నేను ఒక బ్రాడ్ పిట్ అనే హీరో ఒక 30 years బ్యాక్ చేసి ఉండొచ్చు, 30 years తర్వాత రిటైర్మెంట్ టైంలో చేసే మూవీస్ ఇప్పుడు చేస్తున్నారు. ఆయన బాగా అనిపించింది. అంటే ఇప్పుడు మొన్నటిదాకా చూసుకుంటే సూర్య గారు కంప్లీట్గా మనకి ఒక యాక్షన్ హీరోలాగా కనిపించారు. ఇప్పుడు చూసినట్టయితే ఒక ఫ్యామిలీ హీరోగా టర్న్ అయ్యారు. సో ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒక యాక్షన్ మూవీ పడితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తూనే ఉంటారు ఆయన 2008 నుంచి. సో ఇది అలాగే వెళ్ళింది. మూవీలోనే కామెడీ, మదర్ సెంటిమెంట్స్, సన్ ఫాదర్ సెంటిమెంట్. అది ఎక్కడ వల్గర్ అయితే ఎక్కడ లేదు, చాలా బాగుంది. చాలా మెచ్యూర్ రైటింగ్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇద్దరిని కలిపేస్తారు అది అనుకుంటాం, కానీ అలా కూడా ఏముండదు. చాలా బాగుంది. సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది అని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉందన్నారు. లేదు, అలా ఏమి ఉండదండి. దయచేసి సూర్య అన్న ఇలాంటి కథలు చేయకన్నా, దయచేసి డైరెక్టర్ గారు సూర్య గారితో ఇలాంటి సినిమాలు చేయకండి. జై భీమ్ 2 తీయండి, గజని 2 తీయండి, 6 2 తీయండి, ఆకాశం అర్జున 2 తీ, కావాలంటే శివపుత్రుడు 2 తీ. అంతేగాని ఇలాంటి సినిమాలు మాత్రం తీద్దు. నచ్చలేదు పోయా, ఏమవుతుంది పోయా సినిమాలో బోరింగ్. ఒకటే బోర్ కొట్టింది. అసలు సూర్య గారు అంటే ఏమని అర్థం? ఆ సినిమాలు కానీ, ఆ డైలాగులు కానీ, అబ్బా పేదవాళ్ళ కోసం ఏం చేస్తాడు ఆ సినిమాలో. దీంట్లో ఓన్లీ డబ్బుల కోసం చేసాడు ఆ సినిమా. 50 ఏళ్ళు అంది రిచ్ పర్సన్కి. ఇది పరిస్థితి బాగున్నాడు, పేదవాళ్ళకి అర్థం కాదు. కాస్త పరిస్థితి బాగు డబ్బుల వాళ్ళకి అర్థం అవుతుంది. సినిమా ఇంగ్లీష్ మాట మధ్య మధ్యలో సరే ఏదో ఇంగ్లీష్ బొమ్మ అయితే అర్థమైంది. 50 సంవత్సరాలు ఓడేంది, 20 సంవత్సరాల పిల్లని ఇమ్మో దారుణం అమ్మ తల్లి ఎక్కడ లేదమ్మా ఇవన్నీ నాయుడవా, ఓ అమ్మ పాతకాలం దారులు, ఓ అమ్మ అన్యాయం దారుణం ఘోరం. 20 సంవత్సరాల పిల్లని 50 ఏళ్ళోడు చేసుకుంటాడు పెళ్ళాడన్న, ప్రేమించి మళ్ళీ అయ్యో అంటే డబ్బులుంటే 20 ఏళ్ళ అమ్మాయి 50 ఏళ్ళోడిని ప్రేమిస్తుంది కదా. ప్రేమిస్తుంది నాకు తెలిసే, నేను చెప్ప నిజ జీవితంలో నిజే సినిమా అంతా రియాలిటీగానే ఉంది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఏ అమ్మాయి కూడా కాదని లేదు పాపం. ఏం చేద్దాం, పేదరికం. చాలా రిచ్గా చూపించారు. డ్రామా వర్కౌట్ అయింది, ఎమోషన్ వర్కౌట్ అయింది, లవ్ వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది. 9 ఎమోషన్స్ ప్రాపర్గా వర్కౌట్ అయిన ఫిలిం. నెగిటివ్ నాకేం అనిపించలేదు అన్న. బోర్ ఎక్కడ కొట్ల. బోర్ కొడితే మనం సినిమాలు వేసి వెళ్ళిపోతాం. నెగిటివ్ ఎక్కడ, వాళ్ళు నవ్వితే నవ్వుతున్నాం, వాళ్ళు ఏడిస్తే ఏడుస్తున్నాం, వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయితే ఎమోషన్ ఫీల్ అవుతున్నాం. కోపం వస్తే మనకు కూడా కోపం వస్తుంది. ఏం లేదు, ప్రాపర్గా ఎంత కావాలో అంత ఉంది. మదర్కి సన్కి మధ్యన, సూర్య గారికి మధ్యన బాండింగ్ అండ్ లవ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ప్రాపర్ సంక్రాంతికి వచ్చి ఉంటే ఇంకా బెస్ట్ హిట్ అయ్యేదేమో, బట్ సంక్రాంతి ఫిలిమే ఇది కూడా. ఫ్యామిలీ ఎమోషన్స్. రీసెంట్ గా సూర్య గారు మొత్తం కూడా నరకడాలు యాక్షన్ మూవీలోనే ఎక్కువ కనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీగా చాలా సెటిల్డ్గా చేశారు. నాకు అది బాగా నచ్చింది. అంటే ఆ వైట్ బియర్డ్, ఆ లుక్, ఆ ఎమోషన్ అది చాలా బాగా వర్కౌట్ అనిపించింది. అండ్ హీ వాజ్ లుకింగ్ ఆసమ్ ఆన్ స్క్రీన్. మాస్ క్లాస్ సంబంధం లేదన్న. సినిమా దమ్ము ఉంటే, కంటెంట్ ఉంటే, స్క్రీన్ ప్లే బాగుంటే, మ్యూజిక్ ఉంటే సినిమాకి వస్తారు. అలాంటి ఒక మంచి సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్.